అక్షర శిల్పి. ఈ కథను రాసినవారు ఎన్ శివనాగేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక అడవి సమీపాన గల గ్రామంలో రామదాసు అనే కట్టెలు కొట్టి జీవించేవాడు ఉండేవాడు. వాడి భార్య పేరు మంగమ్మ, కొడుకు శివుడు. రామదాసుకు చిన్నతనంలో చదువుకోవాలని ఆశగా ఉండేది. కానీ తండ్రి అందుకు ఇష్టపడక అతన్ని తనతో పాటు అడవికి తీసుకెళ్లి కట్టెలు కొట్టడం నేర్పాడు. అయితే రామదాసు మాత్రం తన కొడుకు శివుణ్ణి వేరేదైనా వృత్తిలో పెట్టాలనే ఉద్దేశంతో వాణ్ణి గ్రామంలోని వీధిబడిలో చేర్చాడు. శివుడికి చదువు మీద ధ్యాస లేదు. ఆటపాటలంటే వాడికిష్టం. ఒకనాడు రామదాసు అడవి నుంచి కట్టెల మోపుతో తిరిగి వస్తూ ఉండగా బడిపంతులు వాడికి ఎదురుపడి, "ఒరేయ్ దాసు, నువ్వు నీ కొడుకును బాగా చదివించాలని ముచ్చటపడుతున్నావు, కానీ వాడికి చదువు అబ్బేలా లేదు. ఒకసారి గట్టిగా కోప్పడి చూడు" అని హెచ్చరించాడు. రామదాసు ఇంటికి వస్తూనే కొడుకును పిలిచి, "ఏరా శివుడు, నీకు చదువు మీద మనసు పోవటం లేదట, మీ పంతులయ్య చెప్పాడు" అని గదమాయించాడు. దానికి శివుడు, "నాకు చదువుకోవాలని లేదు, నేను నీతో అడవికొచ్చి కట్టెలు కొడతా" అని అన్నాడు. ఇది వింటూనే రామదాసు శివుడి మీద కోపంతో అతని వీపు మీద గట్టిగా కొట్టాడు. శివుడు రెచ్చిపోయి, "నేను బాగా చదవటం లేదని కొట్టావు, అసలు నీకు అక్షరాలే రావే" అని అన్నాడు. ఆ జవాబుకు రామదాసు అభిమానం దెబ్బతిన్నది. అతడు భార్యతో, "చూశావా, నాకు చదువు రాదని నా కొడుకే గేలి చేశాడు. చదువుకొని ఉంటే ఎంత బావుండేది" అని అన్నాడు. మంగమ్మ సర్దుబాటుగా, "చిన్నవాడు తెలియకేదో అన్నాడు. నేను చిన్నతనంలో అంతో ఇంతో చదువుకున్నదాన్ని, చెబుతాను నేర్చుకో" అని అన్నది. "చదువంటే మాటలా, అందులోనూ ఈ వయస్సులో" అంటూ ఆశ్చర్యపోయాడు రామదాసు. "చదువుకు వయసేమిటి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు" అని మంగమ్మ ఆ రాత్రి పలక మీద అక్షరాలు రాసి భర్త చేత దిద్దించింది. రామదాసు అక్షరాలు దిద్ది ఆలస్యంగా పడుకున్నాడు. మర్నాడు సూర్యోదయంతోనే లేవలేకపోయాడు. లేచేసరికి బారెడు పొద్దెక్కిపోయింది. దానితో తిండి కూడా సరిగ్గా తినకుండా గొడ్డలి తీసుకొని హడావుడిగా అడవికి వెళ్ళిపోయాడు. వారం రోజుల పాటు అలాగే జరిగింది. రామదాసు చదువు మానేస్తానని అన్నాడు. అయితే భార్య అందుకు ఒప్పుకోక, "నేను పలక మీద అక్షరాలు రాసిస్తాను. అడవిలో కట్టెలు కొట్టి అలసిపోయినప్పుడు కొద్దిసేపైనా విశ్రాంతి తీసుకుంటావు కదా, ఆ సమయంలో అక్షరాలు దిద్దుకో" అని సలహా ఇచ్చింది. రామదాసుకు ఈ సలహా నచ్చి అలాగే చేయసాగాడు. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం వేళ అడవిలో గుర్రం మీద పోతున్న బాటసారి ఒకడు చెట్టు కింద గుర్రాన్ని ఆపి దిగి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ రామదాసు చెట్టుకు వేలాడుతున్న పలక తీసుకొని అక్షరాలు దిద్దటం చూసి ఆశ్చర్యపోయాడు. బాటసారి సంగతేమిటో కనుక్కుందామని రామదాసు దగ్గరకు వచ్చి, "ఏమయ్యా, నువ్వు అడవికెందుకొచ్చినట్టు? కట్టెలు కొట్టడానికా, చదువు నేర్చుకోటానికా?" అని అడిగాడు. అందుకు రామదాసు, "అయ్యా, నాకు చిన్నప్పటి నుంచి చదువుకోవాలన్న కోరిక ఉంది" అంటూ జరిగిందంతా బాటసారికి వివరించాడు. బాటసారి అతన్ని మెచ్చుకొని, "నువ్వు పట్టుదల మాత్రం వదలకు" అని అతడి పేరు, గ్రామం వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఇది జరిగిన 4 నెలలకు ఒకనాడు రామదాసు అడవి నుంచి రాగానే భార్య మంగమ్మ అతనితో, "నువ్వు ఆ మధ్య ఎవరో బాటసారి అడవిలో నువ్వు చదువుకోవటాన్ని మెచ్చుకున్నాడని చెప్పావు. ఆయన తన సేవకులతో నీకోసం చాలా పుస్తకాలు పంపాడు. అక్షరాలు నేర్చుకోవటమే కాదు, ఈ పుస్తకాలన్నీ చదివి జ్ఞానవంతుడివి కావాలని చెప్పమన్నాడట" అని అన్నది. ఆ రోజు నుంచి రామదాసులో విపరీతమైన మార్పు వచ్చింది. రాత్రిళ్ళు కూర్చొని చిన్న చిన్న పదాలు కూడబలుక్కుంటూ పుస్తకాలు చదవటం మొదలుపెట్టాడు. తండ్రిని గమనిస్తున్న శివుడు తను కూడా బడి పుస్తకాలు శ్రద్ధగా చదవటం ప్రారంభించాడు. వాడి చదువులో అభివృద్ధి రాసాగింది. ఒకరోజు రామదాసు తాను చదివిన దాంట్లో ఏదో అనుమానం కలిగి భార్యనడిగాడు. ఆమె అందుకు నవ్వి, "నన్నడిగి లాభం లేదు. నా వానాకాలం చదువును ఏనాడో మించిపోయావు. ఇక నీ అనుమానాల సంగతి పండితుడు విష్ణుశర్మ గారినడుగు" అని అన్నది. ఒకనాడు రామదాసు అడవి నుంచి వస్తూ ఉండగా ఒక చెట్టు కొమ్మ మీది నుంచి కోయిల కుహూ కుహూ అంటూ అరిచింది. వెంట ఉన్న శివుడు కోయిల అరుపు విని తను కూడా కుహూ అంటూ అరిచాడు.
కోయిల జవాబుగా పెద్ద కూత పెట్టింది. ఆ క్షణంలో రామదాసు మనసులో ఏవో కొత్త భావాలు కదలాడాయి. రోజూ చూసే అడవే అయినా అది రామదాసుకు ఆ రోజు కొత్తగా కనిపించింది. పచ్చటి చెట్లు, విరబూసిన పూలు, మెత్తని పచ్చిక, పాడే పిట్టలు, తనను చూసి పారిపోయే చిన్న చిన్న జంతువులు అన్నీ రామదాసు మనసుకు ఉత్తేజాన్ని కలిగించాయి. రామదాసు ఇల్లు చేరగానే తన మనసులో కదలాడే భావాలను కాగితం మీద రాశాడు. అది ఒకసారి చదివి చూస్తే అతడికి విపరీతమైన సంతోషం కలిగింది. మర్నాడు దాన్ని తీసుకెళ్లి విష్ణుశర్మకు చూపించాడు. విష్ణుశర్మ చదివి, "ఏమోయ్, కవిత్వం మొదలుపెట్టావా? ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే తినటానికి తిండి కూడా ఉండదు. హాయిగా కట్టెలు కొట్టుకొని బ్రతుకు" అని అన్నాడు. రామదాసు మనసు చివుక్కుమంది. ఇంటికి పోయి జరిగింది భార్యకు చెబితే ఆమె ఆ రాసిందేమిటో చదివి వినిపించమన్నది. అంతా విని, ఇంత బాగా రాస్తే మెచ్చుకోవలసింది పోయి కసురుకున్నాడంటే విష్ణుశర్మకు నీ మీద అసూయ కలిగిందన్నమాట. ఇక ఆయన దగ్గరకు వెళ్ళకు అని అన్నది. ఇది ఇలా జరిగిన 2 నెలలకు రాజధాని నుంచి వచ్చిన రాజభటులు గ్రామంలో ఒక చాటింపు వేశారు. అదేమంటే ఉగాది నాడు మహారాజు రాజధానిలో కవిత్వపు పోటీలు ఏర్పాటు చేశాడు. విజేతలకు మంచి బహుమతులిస్తాడు. రామదాసు భార్య భర్తతో, "ఈ పోటీలకు వెళ్ళి మహారాజు గారికి నీ కవిత్వం వినిపించు" అని అన్నది. అందుకు రామదాసు, "అక్కడ ఎందరో పెద్ద కవులు వస్తారు. వాళ్ళ ముందు నా కవిత్వం ఏపాటిది" అని అన్నాడు. "నీకు బహుమతులు రాకపోయినా వాళ్ళ కవిత్వం విని నిన్ను నీవు మెరుగుపరుచుకోవచ్చు" అన్నది మంగమ్మ. ఈ సూచన రామదాసుకు సమంజసంగా తోచింది. ఉగాది నాడు రామదాసు ఉన్నంతలో మంచి బట్టలు వేసుకొని రాజధాని చేరి రాజుగారి మందిరానికి వెళ్ళాడు. మహారాజు సింహభూపతి అక్కడ చేరిన వారితో, ఇంతవరకు పండితులే కవిత్వం చెప్పేవారు. కానీ సామాన్య ప్రజానికంలో కూడా వెలుగులోకి రాని కవులుంటారని ఈ పోటీ పెట్టి దండోరా వేయించాను. సంకోచించక మీ కవిత్వాలని వినిపించండి అని అన్నాడు. ఒక్కొక్క కవి తాను రాసిన కవిత్వాన్ని వినిపించసాగారు. రామదాసు వంతు వచ్చింది. అతడు అడవి తల్లి పేరున అడవి గురించి రాసిన కవిత్వం వినిపించసాగాడు. అందులో అడవి గురించిన వర్ణన సరళంగా, మనోరంజకంగా ఉంది. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన కవీశ్వరులు అందరికంటే ఉత్తమమైన కవిత్వం చెప్పింది రామదాసని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఇదంతా విని రామదాసు పరమానందం చెందాడు. రాజు సింహభూపతి రామదాసును అభినందించి బహుమతి ప్రదానం చెయ్యబోగా రామదాసు, "మహారాజా, ఈ క్షణంలో నాకు ఆనందంతో పాటు కించిత్తు బాధ కూడా కలుగుతుంది" అని అరణ్యంలో కట్టెలు కొట్టుకుంటున్న తనను బాగా చదువుకోమని ప్రోత్సహించటమే కాక ఇంటికి పుస్తకాలు కూడా పంపిన వ్యక్తిని గురించి చెప్పి, "ఆ మహానుభావుడి పేరు ఊరు కూడా నాకు తెలియదు. ఈ ఆనంద సమయంలో ఆయనకు కృతజ్ఞత చెప్పలేకపోతున్నానన్నది నన్ను బాధిస్తుంది" అని అన్నాడు. ఇందుకు రాజు చిరునవ్వు నవ్వి, "ఆ బాటసారిని నేనే రామదాసు" అని అన్నాడు. రామదాసు రాజు ముఖంలోకి పరీక్షగా చూసి ఆయన పాదాలకు నమస్కరించాడు. రాజు రామదాసు భుజం తట్టి సభికులతో, "నేను గతంలో ఒకసారి మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఉండగా అడవిలో ఈ రామదాసు కట్టెలు కొడుతూ మధ్య మధ్య పలక మీది అక్షరాలు దిద్దుతూ కనిపించాడు. ఒక కష్టజీవి, వయోజనుడు చదువు మీద మక్కువ చూపటం నాకు సంతోషం కలిగించింది. అందువల్లనే రాజధాని చేరాక మంచి మంచి పుస్తకాలని ఎంపిక చేసి రామదాసు ఇంటికి పంపాను. అలా తరువాత అతను కవిత్వం రాసే స్థాయికి ఎదిగాడని విని చాలా గర్వపడ్డాను. ఒక రకంగా ఈ కవిత్వం పోటీలు పెట్టడానికి కారణం రామదాసే. ఒకప్పుడు అక్షరాలు రాని రామదాసు నేడు పట్టుదలతో అక్షరశిల్పిగా మారి అక్షరాలను అందమైన శిల్పాలుగా మలచి సుందరమైన కవిత్వాన్ని చెబుతున్నాడు. మన రాజ్యంలోని నిరక్షరాస్యులెందరో ఇంకెందరో అక్షరశిల్పులు ఉండవచ్చు. అందరూ కృషి చేసి విద్యావంతులు కాగలరని ఆశిస్తున్నాను" అని అన్నాడు. తరువాత ఆయన రామదాసుని ఘనంగా సన్మానించి అతడుంటున్న గ్రామంలో కొంత భూమిని దానంగా ఇచ్చి సాగనంపాడు. ఇలా అక్షరశిల్పి అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, ప్రతిఫలం.
ఈ కథను రాసిన వారు సాయిరాం ప్రసాద్. ఇక కథలోకి వెళ్దాం. వీరభద్రం అనే రైతు తను కొత్తగా కొన్న ఇంటి పెరట్లో బావి తవ్వించాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సంగతి తెలిసి చెన్నకేశవులనే అతను వీరభద్రాన్ని కలుసుకొని, మీరు కొత్త ఇంటికి బావి తవ్వించాలని అనుకుంటున్నారట, ఆ పని నాకు అప్పగించండి. నేను భూమి లోపల జల ఎక్కడున్నా పసిగట్టి చెప్పగలను. నా తాత తండ్రుల దగ్గరి నుంచి నేర్చుకున్న ఈ విద్యతో నేను ఎందరి ఇళ్లలోనో ఏ ప్రయాస లేకుండా బావులు తవ్వించాను అని అన్నాడు. వీరభద్రం జవాబిచ్చే లోపల సమయానికి అక్కడే ఉన్న పొరుగింటి రామనాథం వచ్చి, వీరభద్రం గారు, మీరు గ్రామానికి కొత్తవారు. ఈ చెన్నకేశవుల్ని గురించి మీకు తెలియదు కనుక చెబుతున్నాను. బావి తవ్వించే పని ఈయనకప్పగించండి. ఇలాంటి విషయాల్లో ఈయన చాలా ప్రజ్ఞావంతుడు అని అన్నాడు. వీరభద్రం వేలాకోలం చేస్తున్నట్టుగా, అదేమిటి రామనాథం గారు, ఒక్కొక్కసారి మనకు దాపులనున్న వస్తువులే సరిగ్గా కనపడవు. అలాంటప్పుడు భూమి అడుగున ఉన్న జల ఎక్కడ వస్తుందో ఎలా వస్తుందో చెప్పటం ఎవరికైనా ఎలా సాధ్యపడుతుంది అని చెన్నకేశవులతో, కళ్ళకు అంజనాలు రాసుకోనో లేక మాయా దర్భినులు ఉపయోగించో మంత్రగాళ్ళు భూమి అడుగున ఏముందో తెలుసుకునే వాళ్ళని నేను చాలా కథల్లో విన్నాను, చదివాను కూడా. అయితే నాకలాంటి విద్యలో నమ్మకం లేదు. కూలి వాళ్లను పెట్టి పెరట్లో బావి నేనే తవ్వించుకుంటాను అని అన్నాడు. తాను చెయ్యబోయే పనిలో మంత్రతంత్రాల ప్రసక్తే లేదని, అంతా సశాస్త్రీయమైన పద్ధతే అని చెన్నకేశవులు వీరభద్రానికి వివరించి చెప్పబోయాడు. అయినా వీరభద్రం అతని మాటల్ని పట్టించుకోలేదు. చివరకు చెన్నకేశవులు వినయంగా, సరే తమ ఇష్టం అని వీరభద్రం దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ మర్నాడే వీరభద్రం నలుగురు కూలీ వాళ్ళని పిలిపించి పెరట్లో ఒక మూల వాళ్ళ చేత బావి తవ్వించటం మొదలెట్టాడు. 10 రోజుల పాటు తవ్వగా వాళ్లకు భూమిలో ఒక రాతిపొర తగిలి పని ఆగిపోయింది. కూలివాళ్లు వీరభద్రానికి సంగతి చెప్పి, అయ్యా, ఈ రాతి పొరను తవ్వి ఇంకా లోతుకి పోవటం మా వల్ల అయ్యే పని కాదు. ఒకవేళ అది సాధ్యమైనా అక్కడ నీటి జల కాదు కదా, ఊట అయినా ఉంటుందో లేదో చెప్పలేం. కనుక మా కూలి డబ్బులు మాకివ్వండి, పోయి మరెక్కడైనా పని చూసుకుంటాం అని అన్నారు. ఈ జరిగిన దానికి వీరభద్రం చాలా బాధపడుతూ కూలీ వాళ్లకు డబ్బులిచ్చి పొరుగింటి రామనాథంతో, ఇప్పుడేం చెయ్యాలో తోచటం లేదు అని అన్నాడు. ఇందుకు రామనాథం, మీరు ముందే నా సలహా పాటిస్తే బావుండేది. జరిగిన నష్టానికి విచారించకండి, చెన్నకేశవుల్ని పిలిపిద్దాం అని అన్నాడు. మరొక మార్గం తోచక వీరభద్రం చెన్నకేశవుల కోసం కబురు పెట్టాడు. అతను వచ్చి పెరడంతా ఒకసారి కలియ తిరిగి అక్కడ ఉన్న చిన్న చిన్న మొక్కల్ని, పచ్చగడ్డి పరకల్ని పరిశీలించి చివరకు ఈశాన్యం మూల గుణపాన్ని భూమిలోకి దింపి వీరభద్రంతో, అయ్యా, ఇది బావి తవ్వటానికి అనువైన చోటు. నేను రేపు కూలీలను వెంటబెట్టుకొని స్వయంగా వచ్చి బావి పని పూర్తి చేస్తాను అని అన్నాడు. ఆ మర్నాడు చెన్నకేశవులు నలుగురు కూలీలను వెంటబెట్టుకొని వచ్చి గుణపం గుచ్చిన చోటు వాళ్లకు చూపించి, ఇక్కడ తవ్వండి అని అన్నాడు. కూలీలు 3 రోజుల పాటు తవ్వకం సాగించాక భూమిలో నుంచి పుష్కలంగా నీటి ఊటలు రావటం ప్రారంభమయ్యాయి. చూస్తుండగానే పెద్ద జలపడింది. ఇది చూసి వీరభద్రం ఆనందపడిపోగా చెన్నకేశవులు, అయ్యా, చూశారా, మొదటే తమరు నాకీ బావి తవ్వే భారాన్ని అప్పగించినట్లయితే మీకు అనవసరమైన ఖర్చు తప్పేది. నా మాటల మీద నమ్మకముంచారు కాదు. సరే, నేను ఊహించిన దానికన్నా పెద్ద జలే పడింది. డబ్బిప్పించండి, వెళతాను అని అన్నాడు. ఎంతేమిటి ఆ మొత్తం అని అడిగాడు వీరభద్రం. అంతా కలిపి 500 అన్నాడు చెన్నకేశవులు. ఇది విని వీరభద్రం చిరాకు పడుతూ, 3 రోజుల్లో పని పూర్తయింది కదా, 500 దేనికి అని అన్నాడు. చెన్నకేశవులు తాపీగా, అయ్యా, అందులో 100 రూపాయలు కూలీల కోసం, మిగిలిన 400 ఎక్కడ తవ్వితే జలపడుతుందో గ్రహించి బావి తవ్వించినందుకు నేను పుచ్చుకుంటున్న ప్రతిఫలం. ఇందులో నేను మంత్రతంత్రాలు, దుర్బిణులు ఉపయోగించలేదని తమరే చూశారు కదా అని అన్నాడు. ఆ మాటలతో వీరభద్రం ముఖం చిన్నబుచ్చుకొని ఇంటి లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చి చెన్నకేశవులకిచ్చాడు. ఆ సమయంలో అక్కడికొచ్చిన రామనాథం
జరిగిందేమిటో తెలుసుకొని వీరభద్రంతో, మీరు మొదట్లోనే నా మాట విని ఉంటే కొంత శ్రమ కూడా తగ్గేది. పెరట్లో వృధాగా 2 నిలువల లోతు గొయ్య తవ్విపోయిన కూలీలకు ఇచ్చినటువంటి డబ్బు కూడా మిగిలేది. ఇదేదో చిన్న పెరటి బావి కనుక సరిపోయింది. ఏ బీడు ప్రదేశంలోనో సాగునీళ్ల కోసం బావి తవ్వించాలంటే ఎక్కడని తవ్వించగలం? అలాంటి సమయాల్లో ఇదేదో మూఢనమ్మకమని తోసిపుచ్చక, అనుభవశాలులైన చెన్నకేశవులు లాంటి వాళ్లను సంప్రదించటం మేలు, చాలా ఉపయోగకరం, ఏమంటారు అని అన్నాడు. ఇంకేమంటాను, ఇక ఈ క్షణం నుంచి నచ్చని ప్రతిదాన్ని మూఢత్వం అనుకునే నా మూఢత్వానికి స్వస్తి పలుకుతాను అన్నాడు వీరభద్రం. ఇలా ప్రతిఫలం అనే ఈ కథ సమాప్తమైంది. అందంలో పోటీ. ఈ కథను రాసిన వారు ఎస్ భాగ్యలక్ష్మీదేవి. ఇక కథలోకి వెళ్దాం. ఒకప్పుడు వైకుంఠంలో విష్ణువు భార్యలైన జ్యేష్ఠాదేవికి లక్ష్మీదేవికి ఎవరు ఎక్కువ అందం కలవారని వాదం ఏర్పడింది. తీర్పు చెప్పమని వారు తమ భర్త అయిన విష్ణుమూర్తిని అడిగారు. మీలో ఒకరి అందం కన్నా ఇంకొకరి అందం ఎక్కువని చెప్పి మీ ఇద్దరి కీచులాటల మధ్య ఇరకాటం నాకు ఇష్టం లేదు. మీరు నిజం తెలుసుకోవాలంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళటం మంచిది అని అన్నాడు విష్ణువు. ఆ మీదట వాళ్ళిద్దరూ బ్రహ్మలోకానికి వెళ్ళారు. సరస్వతి వారు వచ్చిన పని అడిగింది. వాళ్ళు తమలో ఎవరి అందం గొప్పదో బ్రహ్మనడిగి తెలుసుకోవటానికి వచ్చామని అన్నారు. సరస్వతి ద్వారా విషయమంతా తెలుసుకున్న బ్రహ్మదేవుడు వారితో, తల్లులారా, నా కళ్ళకు మీరిద్దరూ సమంగానే కనిపిస్తున్నారు. తన తల్లిని మించిన అందగత్తె ప్రపంచంలో ఉంటుందని ఏ కొడుకన్నా ఒప్పుకుంటాడా? అందుచేత మీ అందాలలో తేడా నిర్ణయించే శక్తి నాకు లేదు. నా సలహా ఏమంటే మీరు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి అడగండి. ఆయన చాలా బోలా మనిషి, నిజం చెప్పటానికి ఏమాత్రమూ జంకడు అని అన్నాడు. బ్రహ్మ సలహా ప్రకారం జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను చూశారు. తమలో ఎవరి అందం గొప్పదో తేల్చుకోవటానికి వారు వచ్చినట్టు తెలియగానే శివుడు వారితో, నాకు పెద్ద చిక్కే తెచ్చిపెట్టారు. అసలే నేను నా భక్తులకు తొందరపడి వరాలివ్వటము, అందువల్ల ఏర్పడ్డ చిక్కులను మీ భర్త తొలగిస్తూ ఉండటము తరచుగా జరుగుతున్నది. అలాంటప్పుడు మీ భర్త సైతం తేల్చలేని సమస్యను నేను తేల్చగలగటం ఊహించటానికి కూడా చాలా ఘోరంగా ఉంది. ఈ విషయంలో ఏమాత్రమూ మొహమాటం లేకుండా చెప్పగలవాడు నారదుడు మాత్రమే అని అన్నాడు. శివుడు ఈ మాట అంటుండగానే నారదుడు వచ్చాడు. సమయానికి వచ్చావు. నువ్వు నిష్కపటంగా చెప్పు. మా ఇద్దరిలో ఎవరి అందం హెచ్చు అని పెద్దమ్మ చిన్నమ్మ నారదుణ్ణి అడిగారు. అమ్మలారా, బ్రహ్మచారిని, నాకు అందం సంగతి ఏం తెలుస్తుంది? మీరు మీ అనుమానం తీర్చుకోవాలంటే భూలోకానికి వెళ్ళి భద్రయ్య శెట్టి అనే వైశ్యోత్తముణ్ణి అడగండి. ఆయన తప్పక మీ అనుమానం తీరుస్తాడు అని అన్నాడు నారదుడు. పెద్దమ్మ చిన్నమ్మ భద్రయ్య శెట్టి ఇంటికి వెళ్ళారు. వారిని చూస్తూనే శెట్టి దేవతలని గుర్తించి సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించి, తల్లుల్లారా, మీకు నా మీద ఇంత అనుగ్రహం కలగటానికి, మీరు నా ఇల్లు పావనం చేయటానికి కారణమేమిటి అని అడిగాడు. మాలో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారో చెప్పు, మా దారిన మేము వెళ్ళిపోతాం అన్నారు దేవతలు. దానికేం భాగ్యం అని శెట్టి వారిద్దరిని నిలబెట్టి తాను వారికి దూరంగా కూర్చొని వారిని తన దగ్గరికి నడిచి రమ్మన్నాడు. తరువాత వాళ్లను ముందు నిల్చున్న చోటికి నడిచిపోమ్మన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. దానికేం భాగ్యం తల్లి అని శెట్టి వారిద్దరిని నిలబెట్టి తాను వారికి దూరంగా కూర్చొని వారిని తన దగ్గరకు నడిచి రమ్మన్నాడు. తరువాత వాళ్లను ముందు నిల్చున్న చోటికి నడిచిపోమ్మన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. మీ అందంలో చాలా తేడా ఉన్నది. చిన్నదేవి వచ్చేటప్పుడు హెచ్చు అందంగా ఉన్నది, పెద్దదేవి వెళ్ళేటప్పుడు ఎక్కువ అందంగా ఉన్నది అన్నాడు శెట్టి. ఇద్దరు సంతోషించారు. లక్ష్మీదేవి వచ్చి శెట్టిగారింటనే కూర్చుంది. పెద్దామె శెట్టికి వీపు పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అందుకే వైశ్యులు లక్ష్మీ సంపన్నులయ్యారు. ఇలా అందంలో పోటీ అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు ఎస్ భాగ్యలక్ష్మీదేవి. అలాగే మరొక కథ వాత్సల్యం. ఈ కథను రాసిన వారు ఎండి గౌస్ మొహద్దీన్. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతని కొడుకు మోహనుడు వట్టి సోమరిపోతుగాను నిష్ప్రయోజకుడుగాను తయారై తండ్రికి ఏ విధంగానూ సాయపడకపోయాడు. తండ్రి ఆ కొడుకును గురించి ఎంతో బాధపడి
వాణ్ణి ప్రయోజకుణ్ణి చెయ్యాలన్న పట్టుదల కొద్దీ నయానా భయాన ఎంతో ప్రయత్నించి చూశాడు. కాని అందువల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోయింది. మోహనుడు యుక్తవయస్కుడయ్యాడు. వాడికి కుటుంబ భారం మీద పడ్డాక బాధ్యతలు తెలిసి వస్తాయనుకొని తండ్రి వాడికి పెళ్లి చేశాడు. పెళ్లి కాగానే మోహనుడు తండ్రి వద్దకు వచ్చి, నాన్న, నా ఆస్తి నాకు పంచు, నా దారిన నేను బ్రతుకుతాను, నేనిక ఈ ఇంట ఉండను అని అన్నాడు. తండ్రి ఆశ్చర్యపడి, నీకిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమిటిరా అబ్బాయి? నిన్ను వేరుపడమని ఎవరన్నారు? చేతనైనదేదో సంపాదించుకొని నా ఎదుటనే ఉంటే నేను సంతోషిస్తానుగా అని అన్నాడు. నా మీద ప్రేమ ఉన్నట్టు నటన కూడా దేనికి? నేనంటే మొదటి నుంచి నీకు ద్వేషమే. ప్రేమ ఏ కోశానా లేదు. ఇంకా కాలము నన్ను తిట్టి కొట్టి రాచి రంపాన పెట్టావు. ఇప్పుడేమో నేను ఎటైనా పోయి స్వతంత్రంగా బతుకుతానంటే అభ్యంతరం చెబుతున్నావు. నేను ఇప్పటికైనా వేరుపోయి సుఖపడటం నీకు ఇష్టం లేదు అన్నాడు మోహనుడు. అలా ఎప్పటికీ అనుకోకు. ఎక్కడ ఉన్నా నువ్వు సుఖంగా ఉండటమే నాకు కావలసింది అని తండ్రి కొడుకు వాటా పంచి ఇచ్చాడు. మోహనుడు మరొక గ్రామం వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టి కూలీనాలి చేసుకుంటూ ఎలాగో సంసారం ఈడదీశాడు. సంవత్సరం తిరిగేసరికల్లా మోహనుడికి ఒక కొడుకు పుట్టాడు. మోహనుడిలాగే వాడు కూడా పనికి మొండి, తిండికి మెండుగా తయారయ్యాడు. వాడి బుద్ధులో వాలకము చూస్తున్న కొద్దీ మోహనుడికి మండిపోయేది. ఒకరోజు కోపం పట్టలేక మోహనుడు తన కొడుకును బాగా కొట్టాడు. వాడు ఇల్లు వదిలి దగ్గరలోనే ఉన్న తాతగారి ఊరిపోయి తాతతో జరిగింది చెప్పాడు. తాత వాణ్ణి తన గ్రామంలోనే ఉన్న మరొక ఇంటికి తీసుకుపోయి ఇంటి యజమానితో మాట్లాడి 4 రోజుల పాటు వాడు అక్కడే రహస్యంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు. తన చేత తన్నులు తిని కొడుకు మాయమయ్యేసరికి మోహనుడు గాబరా పడ్డాడు. ఎంత వెతికినా వాడి జాడ తెలియలేదు. మోహనుడు వాణ్ణి వెతుక్కుంటూ తన తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న, మా వాడేమన్నా ఇటుకేసి వచ్చాడా? వాడు బొత్తిగా కూర్చున్న చోటు నుంచి కదలడు. ఎంత చిన్న పని చెప్పినా చెయ్యడు. మొన్న ప్రాణం విసిగి 4 తగిలించాను. ఆ తరువాత వాడు ఎటు వెళ్ళాడో కనిపించటం లేదు అని అన్నాడు. పోతే పోయాడు లేరా, సోమరి వెధవ, ఉండి ఉద్ధరిస్తాడా? అలాంటి వాడిని గురించి నువ్వేమీ విచారించకు అన్నాడు మోహనుడితో తండ్రి. మోహనుడు ఇంకేమీ అనక విచారంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. తన భర్త కొడుకు జాడ తెలుసుకోకుండానే తిరిగి వచ్చాడనేసరికి మోహనుడి భార్య, వాణ్ణి కొట్టి ఏం ప్రయోజనం? వాడి బుద్ధి ఏమన్నా మార్చగలిగారా? చిన్న వెధవ ఏమైపోయాడో అంటూ బావురమన్నది. ఉన్న ఒక్క కొడుకును చేజేతులా పోగొట్టుకున్నాననే దిగులుతో మోహనుడు మంచం పట్టాడు. ఈ సంగతి తెలిసి మోహనుడి తండ్రి తన మనవణ్ణి వెంట పెట్టుకొని మోహనుడి ఇంటికి బయలుదేరి వచ్చాడు. మోహనుడు కొడుకును చూడగానే కౌగిలించుకొని బావురమని ఏడ్చాడు. మోహనుణ్ణి తండ్రి ఓదార్చుతూ, పితృవాత్సల్యం అట్లాగే ఉంటుందిరా నాయనా. వాడు అప్రయోజకుడవుతాడన్న బాధ కొద్దీ కొట్టావు కానీ వాడి మీద ప్రేమలేక కొట్టావా? 4 రోజులు వాడు ఎదుట లేకుండా పోయేసరికి ఎలా డీలా పడిపోయావో చూడు. నేను అంతే. నువ్వు బాగుపడవుతావేమోనని కొట్టానులే కానీ నువ్వు బాగుపడవేమోనన్న బాధతోనే నిన్ను తిట్టాను, కొట్టాను. నీ మీద ప్రేమలేక కాదు. ఎంత చెప్పినా వినకుండా నువ్వు వేరుపడిపోయినవాడే. నేనెంత క్షోభపడ్డానో ఇప్పుడు తెలిసి వచ్చిందా అని అన్నాడు. ఆ తరువాత మోహనుడు భార్యా బిడ్డలతో తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. వ్యవసాయంలో తండ్రికి సహాయపడుతూ సుఖంగా జీవించాడు. ఇలా వాత్సల్యం అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు సి. మాధవరావు. ఇక కథలోకి వెళ్దాం. కైరో నగరంలో మహమ్మద్ అనే నిరుపేద యువకుడు ఉండేవాడు. అతని తండ్రి తోలుతిత్తిలో నీరు తెచ్చి ధనికుల దుకాణాల ముందు చల్లి ఆ విధంగా జీవయాత్ర సాగించాడు. మహమ్మద్ కాస్త పెరిగాక అతను కూడా ఒక చిన్న తోలుతిత్తి తీసుకొని నీళ్లు చేరవేసే పనిలో తండ్రికి సహాయపడుతూ వచ్చాడు. ఇలా కొంతకాలం అయ్యాక మహమ్మద్ తండ్రి చనిపోయాడు. మహమ్మద్కు తండ్రి నుంచి దక్కిన ఆస్తి 2 తోలుతిత్తులే. మహమ్మద్ తన తండ్రిలాగా దృఢశరీరుడు కాదు. తన తండ్రి చేసిన వృత్తి తనకు సాధ్యం కాదని తెలుసుకొని అతను పగలు వీధుల వెంట తిరిగి భిక్షమెత్తి రాత్రిపూట మసీదు దగ్గర తోలుతిత్తులను తలగడగా పెట్టుకొని పడుకొని నిద్రపోతూ ఉండేవాడు. అతను ముష్టెత్తిన డబ్బులు సరిగ్గా తిండికే సరిపోయేవి కావు. అందుచేత అతను ఎలాంటి సుఖాలు ఎరగడు.
ఇదిలా ఉండగా మహమ్మద్కు ఒకనాడు ఒక ధనికుడు 5 వెండి దిర్హములు చేతిలో పెట్టాడు. ఏమంటే ఆ రోజు ఆ ధనికుడి పుట్టినరోజు. ఆ డబ్బుతో మహమ్మద్ గొప్పగా విందు భోజనం చేద్దామనుకొని తిండి దుకాణాలున్న ప్రాంతంకేసి బయలుదేరాడు. దారిలో అతనికొక మనుషుల గుంపు కనపడింది. అందరూ నవ్వుతూ అల్లరి చేస్తూ ఉన్నారు. ఆ గుంపు మధ్య ఒక కోతిని పట్టుకొని ఒక మనిషి నడుస్తున్నాడు. ఆ కోతిని చూడగానే మహమ్మద్కు అది తన దగ్గర ఉంటే తన జన్మకు ఇంకే వినోదమూ అక్కర్లేదని అనిపించింది. అందుచేత అతను కోతిగలవాణ్ణి సమీపించి తన వద్ద ఉన్న 5 దిర్హములు పెట్టి ఆ కోతిని కొన్నాడు. కోతిని సంపాదించాక మహమ్మద్కు కొత్త సమస్య వచ్చింది. దాన్ని తీసుకొని తాను మసీదు ఛాయలకు పోవటానికి లేదు. అందుచేత అతను తానెరిగిన ఒక పాడుబడిన ఇంటికి పోయి రాత్రికి అక్కడే పడుకుందామని అనుకున్నాడు. మరొకటి ఆహార సమస్య. మహమ్మద్కు ఆ పూట తిండి లేదు. రేపటి నుంచి అతను తన పొట్ట నింపుకోవటంతో పాటు కోతిని కూడా పోషించాలి. అయితే ఈ రెండవ సమస్య మహమ్మద్ ఊహించని విధంగా తేలిపోయింది. అతను కోతితో పాటు పాడుబడిన ఇంట ప్రవేశించగానే ఆ కోతి తన శరీరాన్ని కంపించటం మొదలుపెట్టి ఆకస్మికంగా ఒక యువకుడుగా మారిపోయింది. ఈ మార్పు చూసి నిర్ఘాంతపోయిన మహమ్మద్తో ఆ యువకుడు, మహమ్మద్, పాపం, నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బంతా పెట్టి నన్ను కొని నీకు తిండి కూడా లేకుండా చేసుకున్నావు. ఊరికే దిగులు పడకు. ఇదిగో ఈ బంగారు దీనారం తీసుకొని అంగడికి వెళ్ళి మనిద్దరికీ మంచి భోజనం పదార్థాలు పట్టుకురా అని అన్నాడు. నేను నిన్నెందుకు కొన్నాను? నువ్వెవరు? ఎక్కడ్నించి వచ్చావు? నీకేం కావాలి? అని మహమ్మద్ అడిగాడు. ఈ ప్రశ్నలన్నీ వేస్తూ కూర్చోక వేగిరం తిండి పట్టుకురా. నాకు ఆకలి దహించుకుపోతుంది. ఒక్కటి జ్ఞాపకం ఉంచుకో, నేను నీ అదృష్ట దేవతను. నా వల్ల నీకు ధనము, కీర్తి, హోదా అన్నీ వస్తాయి అన్నాడు ఆ కోతి యువకుడు. మహమ్మద్ దుకాణాల వద్దకు పరిగెత్తిపోయి ఖరీదైన తినుబండారాలని ఎన్నో తీసుకొచ్చాడు. వాటిని ఇద్దరూ తిన్నారు. అది మహమ్మద్ ప్రాణానికి మహత్తరమైన విందు. కడుపు నిండా తిన్నాక ఇద్దరూ పడుకొని నిద్రపోయారు. మర్నాడు ఉదయం కోతి యువకుడు మహమ్మద్తో, మనకి పాడుబడిన కొంపలో ఉండే ప్రారబ్ధమేంటి? డబ్బిస్తాను, మంచి భవంతిని చూసి బాడుగకు మాట్లాడిరా అంటూ బోలెడంత బంగారం ఇచ్చాడు. వాళ్ళు ఉండటానికి గొప్ప భవనము, వాళ్ళు ధరించటానికి మేలైన దుస్తులు ఏర్పాటయ్యాయి. మహమ్మద్ స్నానశాలకు వెళ్ళి వచ్చి కొత్త బట్టలు ధరిస్తే రాజకుమారుడిలాగా ఉన్నాడు. చూడు మహమ్మద్, నీకు చంద్రబింబం లాంటి రాజకుమార్తె దొరికేటట్లయితే పెళ్లాడతావా అని కోతి యువకుడు అడిగాడు. ఓ, తప్పక పెళ్లాడతాను అన్నాడు మహమ్మద్ ధైర్యంగా. అయితే ఈ పొట్లం తీసుకుపోయి ఈ నగరపు సుల్తానుకు కానుకగా ఇచ్చి ఏమి కావాలని ఆయన అడిగితే ఆయన కుమార్తెనిచ్చి పెళ్లి చెయ్యమని అడుగు. ఆ పిల్ల నీకు రాసిపెట్టి ఉంది. అందుచేత సుల్తాను నిన్ను తన అల్లుణ్ణి చేసుకోటానికి ఒప్పుకుంటాడు అన్నాడు కోతి యువకుడు. మహమ్మద్ బయలుదేరి రాజభవనానికి వెళ్ళాడు. ద్వారపాలకులు అతని దుస్తులు చూసి గొప్పవాడనుకొని అతను సుల్తాను గారికి కానుక సమర్పించుకోవటానికి వచ్చాడని తెలిసి లోపలికి పోనిచ్చారు. మహమ్మద్ సుల్తానుకు సలాం చేసి తాను తెచ్చిన పొట్లాన్ని అందిస్తూ, ఈ కానుక తమ ఘనతకు తగినది కాదు, నా పేదరికానికి తగినటువంటిది. దయచేసి స్వీకరించండి అని చెప్పాడు. సుల్తాను దాన్ని అందుకొని అక్కడే ఉన్న ప్రధాన వజీరుకిచ్చాడు. ఆ పొట్లం విప్పి చూస్తే అందులో చక్రవర్తులు ధరించదగిన రత్నాభరణాలు ఉన్నాయి. సుల్తాను వాటిని చూసి నిర్ఘాంతపోయి, నీ కానుకను స్వీకరించాం, దీనికి ప్రతిగా ఏం కోరుకుంటావో కోరుకో అని అన్నాడు. నేను వేరే బహుమానాలేవి కోరను, తమ కుమార్తెను నాకిచ్చి వివాహం చెయ్యండి అన్నాడు మహమ్మద్. సుల్తాను మహమ్మద్ కేసి చాలాసేపు చూసి తన వజీరు కేసి తిరిగి, నాకేమీ అభ్యంతరం కనపడటం లేదు, నీ సలహా ఏమిటి అని అన్నాడు. వజీరు తల ఊపి, అమ్మాయిని చేసుకోవటానికి అర్హుడులాగే కనిపిస్తున్నాడు, అయినా ఒక చిన్న పరీక్ష పెడితే బాగుంటుందని తోస్తుంది అని అన్నాడు.
ఏం పరీక్ష అని సుల్తాను వజీరునడిగాడు. మన వద్ద ఉన్న పెద్ద వజ్రం అతనికి చూపించి, అమ్మాయికి కానుకగా అలాంటిది మరొకటి తెమ్మందాం అన్నాడు వజీరు. మహ్మద్ సుల్తాను గారి వద్ద ఉండే పెద్ద వజ్రాన్ని చూడగానే హతాశుడైపోయాడు. అది అపురూపమైన వజ్రం. అతను దాన్ని శ్రద్ధగా పరిశీలించి పైకి తన జంకు తెలియకుండా, ఇలాంటిదే మరొకటి తెచ్చి రేపు తమ దర్శనం చేసుకుంటాను అని బింకంగా వచ్చేశాడు. అతను రాగానే కోతి యువకుడు, నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని అడిగాడు. మహమ్మద్ జరిగినదంతా అతనికి చెప్పాడు. సుల్తాను కోరిన వజ్రం లాంటివి 10 ఇస్తానన్నాడు కోతి యువకుడు. అతను అన్నంత పని చేశాడు. మర్నాడు ఉదయం మహమ్మద్ పావురాయి గుడ్లంత ప్రమాణం గల మేలురకం వజ్రాలని 10 తీసుకొని సుల్తాను వద్దకు వెళ్ళి, తమరు కోరినటువంటి వజ్రాలు నా దగ్గర 1 కాదు 10 దొరికాయి. అందుచేత 10 తెచ్చాను. అందులో మీకు నచ్చినవి ఉంచుకొని మిగతావి పారేయండి అని అన్నాడు. అప్పుడు సుల్తాన్ ఏం చేద్దామన్నట్టుగా వజీరు కేసి చూశాడు. పెళ్లికి ఒప్పుకోమన్నట్టు వజీరు తల ఊపాడు. సుల్తాను కాజీని, సాక్షులను పిలిపించి తన కుమార్తెను మహమ్మద్కిచ్చి వివాహం చేసినట్టుగా పత్రం రాయించాడు. మహమ్మద్ ఆ పత్రాన్ని తీసుకొని ఇంటికి వచ్చి కోతి యువకుడికి చూపాడు. నేను చెప్పలేదా, నా సహాయంతో నువ్వు సుల్తాను కుమార్తెను పెళ్లాడావు కనుక నాకొక్క చిన్న ప్రత్యుపకారం చేసి పెట్టాలి అన్నాడు కోతి యువకుడు. ఉపకారమా, నా ప్రాణం అడిగిన ఇస్తాను అన్నాడు మహమ్మద్. నీ భార్య కుడి చేతికి ఒక బాహుబంధం ఉంది. ఇవాళ రాత్రి మిమ్మల్నిద్దరిని గదిలోకి పంపగానే ఆ బాహుబంధం అడిగి తీసుకొని తెచ్చి నాకిచ్చి, ఆ తరువాతనే నువ్వు ఆమెతో దాంపత్యం ప్రారంభించాలి. ఆ బాహుబంధం నా చేతిలో ఉంచేదాకా నువ్వు ఆమెను తాకనైనా తాకరాదు. ఇదే నా కోరిక అన్నాడు కోతి యువకుడు. నేనడిగితే నా భార్య నిరాకరించదనుకుంటాను. ఆ బాహుబంధం తెచ్చి నీకిచ్చిన దాకా ఆమెను పరస్త్రీగానే చూస్తాను అని మహమ్మద్ మాట ఇచ్చాడు. ఆ రాత్రి సుల్తాను కుమార్తె లోపలికి రాగానే మహమ్మద్ ఆమె కుడి చేతికి ఉన్న బాహుబంధం తనకు కావాలని అన్నాడు. కావాలంటే తీసుకోండి, అది ఏమంత విలువైనది కాదు. నా చిన్నతనంలో దాది కట్టిన తాయెత్తు అందులో ఉంది అంటూ సుల్తాను కుమార్తె తన బాహుబంధాన్ని విప్పి మహమ్మద్కి ఇచ్చింది. ఇప్పుడే వస్తాను అంటూ మహమ్మద్ అతి వేగంగా తమ ఇంటికి వెళ్ళి ఆ బాహుబంధాన్ని కోతి యువకుడికిచ్చి వెంటనే రాజసౌధానికి తిరిగి వచ్చాడు. అతను తన పడక గదిలోకి అడుగు పెడుతూ ఉండగానే అతనికేదో మైకం వచ్చినట్లుగా అయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. అతను మూర్ఛపోయాడు. అతనికి తిరిగి స్పృహ తెలిసేసరికి అతను తన పాత చింకి దుస్తులతో ఆ పాడుబడిన ఇంట్లో కటిక నేలపైన మట్టిలో పడి ఉన్నాడు. కోతి యువకుడు గాని కనిపించలేదు. సుల్తాను కుమార్తె తన వివాహము, రాజభవనము సమస్తము ఒక కలలాగా తోచింది. మహమ్మద్ మతిపోయిన వాడిలాగా కైరో నగర వీధుల వెంట తిరగటం ప్రారంభించాడు. ఒకచోట వీధి పక్కన ఒక జ్యోతిష్య మాంత్రికుడు చతికిలబడి కూర్చొని ఉన్నాడు. అతని ముందు ఏవో కాగితాలు, ప్రశ్న పరికరాలు ఉన్నాయి. ఆ మనిషిని చూడగానే మహమ్మద్కు ప్రాణం లేచి వచ్చినట్టుగా అయింది. అతను మాంత్రికుడికెదురుగా కూర్చొని తన జాతకం చెప్పమన్నాడు. అప్పుడా మాంత్రికుడు మహమ్మద్ కేసి చురచురా చూసి, భార్యను పోగొట్టుకున్నవాడివి నువ్వేనా అని అడిగాడు. అవును అన్నాడు మహమ్మద్ ఆత్రంగా. అమాయకుడా, నువ్వు కొన్న కోతి మనిషి కూడా కాదు, ఒక దుష్ట పిశాచి. వాడు నిన్ను చక్కగా ఉపయోగించుకున్నాడు. ఆ దుర్మార్గుడు సుల్తాను కుమార్తె పైన ఏనాడో కన్నేశాడు. కాని ఆమె చేతికి తాయెత్తు ఉండటం చేత వాడామెను ఏమీ చేయలేకపోయాడు. ఆ తాయెత్తు కాజేయటానికి వాడు నిన్ను ఉపయోగించి ఆమెను కాజేసుకుపోయాడు. కాని ఆ పిశాచిని నిర్మూలించవచ్చుననుకుంటాను అని ఆ మాంత్రికుడు ఒక కాగితం మీద అర్థం లేని గీతలేవో గీసి మహమ్మద్ చేతికిస్తూ, ఈ కాగితం పట్టుకొని నేను చెప్పే స్థలానికి వెళ్ళు. అటుగా ఒక తండా వస్తుంది. ఆ తండాకు నాయకుడైన వాణ్ణి గుర్తించి అతనికి ఈ కాగితం ఇవ్వు. నాకిప్పుడు నువ్వేమీ ఇవ్వనక్కర్లేదు. నీ పని సానుకూలమైన తర్వాత ఇద్దువుగాని అని అన్నాడు.
మాంత్రికుడు చెప్పిన చోటికి దారి గుర్తులు తెలుసుకొని ఆ రాత్రికి మహమ్మద్ అక్కడికి చేరుకున్నాడు. అదొక ఎడారి ప్రదేశం. అక్కడ ఎటు చూసినా గడ్డి ఎత్తుగా పెరిగి ఉంది. అతను ఒక చోట కూర్చొని ఆలకించాడు. అంతటా పక్షులు పరిగెడుతున్నట్టుగా ధ్వనులు వినిపించాయి. కాని కంటికేమీ కనిపించలేదు. అంతకంతకు అతనికి భయం ముంచుకొస్తుంది. ఇంతలో దూరంగా కాగడాలు కనిపించాయి. పట్టుకున్న వాళ్ళు కనిపించలేదు. అసంఖ్యాకమైన కాగడాలు గాలిలో తేలివస్తున్నట్టుగా ఉంది. కొంచెం దగ్గరికి వచ్చాక ఆ కాగడాల నడి మధ్యన ఒక సింహాసనం మీద కూర్చొని ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి తనకేసే చూస్తూ ఉండటం గమనించి మహమ్మద్ ఆయనకు కాగితం అందించాడు. ఆయన కాగితం చదివి చూసుకొని కాగడాలను ఆపి ఎవరినో అదృశ్య వ్యక్తిని పిలిచి, ఆత్రాష్, నువ్వు కైరోకి వెళ్ళి ఫలానా పిశాచిని గొలుసులతో బంధించి పట్టుకురా అని ఆజ్ఞాపించాడు. 1 గంట లోపల కోతి యువకుడు గొలుసులతో బంధింపబడి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అదృశ్య వ్యక్తుల నాయకుడు అతన్ని, ఈ మనిషి నోటి ముందరి ముద్ద ఎందుకు కాజేసి కబలించావు అని అడిగాడు. ఆ ముద్దను నేనింకా కబలించలేదు. అది నా కోసం తయారు చేసుకున్న ముద్దే అన్నాడు కోతి యువకుడు. అతని బాహుబంధం వెంటనే అతనికిచ్చేయ్ అన్నాడు నాయకుడు. దాన్ని నా దగ్గర నుంచి ఎవరూ తీసుకోలేరు అంటూ కోతి యువకుడు తన నోరు తెరిచి బాహుబంధాన్ని మింగేశాడు. మరుక్షణమే నాయకుడు అతని నెత్తిన చెయ్యి పెట్టి అనగనొక్కాడు. కోతి యువకుడు అనగారిపోయి చివరకు కాయ పగిలినట్టుగా పగిలిపోయాడు. తరువాత నాయకుడి ఆజ్ఞ ప్రకారం ఒక అదృశ్య వ్యక్తి కోతి యువకుడి శిథిలాలలో నుంచి బాహుబంధాన్ని తీసి మహమ్మద్ చేతిలో పెట్టాడు. మహమ్మద్ ఆ బాహుబంధాన్ని చేత పట్టుకున్న మరుక్షణం దృశ్యం మారిపోయింది. స్పృహపోక పూర్వంలాగే అతను సుల్తానుగారి భవనంలో పడక గదిలో ఉన్నాడు. సుల్తాను కుమార్తె శయ్య మీద పడుకొని నిద్రపోతుంది. అతను ఆమె చేతికి బాహుబంధం కట్టగానే ఆమె లేచి కూర్చుంది. ఈసారి అతనికి మరొక కల మంచి మేలు కోరినట్టుగా ఉంది. మర్నాడు అతన్ని గాని అతని భార్యని కాని ఎవరూ కూడా మీరీ 2 రోజులు ఏమయ్యారు అని అడగలేదు. ఇక మహమ్మద్కు ఎలాంటి చిక్కులు ఏర్పడలేదు. అతను సుల్తాను కుమార్తెతో సుఖంగా కాపురం చేస్తూ సుల్తానుకు వేరే మగపిల్లలు లేనందున ఆయన అనంతరం తానే కైరోకు సుల్తాన్ అయ్యాడు. ఇలా రాజైన పేదవాడు అనే ఈ కథ సమాప్తమైంది.